నమస్తే. ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి ధర్నాకి ఫుల్ స్టాప్కి సమయం దగ్గర పడ్డది. సో ఈరోజు అర్ధరాత్రి నుంచే బస్సులు కూడా స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. 3 రోజులు యాటికి ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె స్టార్ట్ అయిపోయి, సో ఒక పక్కన ఉద్రిక్తమవుతున్నటువంటి నేపథ్యం, మరో పక్కన ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి ఆందోళన కావచ్చు, మరో పక్కన ప్రభుత్వం వాళ్ళతోటి చర్చలు జరిపి వీటిని పరిష్కారం చూపిస్తుందన్నటువంటి వాళ్ళ నమ్మకం కూడా సన్నగిల్లి చనిపోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు వాళ్ళు కీలకమైనటువంటి భేటీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఒక పక్కన ఐఏఎస్ల కమిటీతోటి జేఏసీకి సంబంధించినటువంటి నేతలు మాట్లాడడం, వారితో కూర్చొని చర్చలు జరపడం, దాని తర్వాత మరి కాసేపట్లో పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్, దాని తర్వాత బట్టి విక్రమార్కతోటి ఆర్టీసీ జేఏసీకి సంబంధించినటువంటి చైర్మన్ అయినటువంటి వెంకన్నతో పాటు మిగతా జేఏసీకి సంబంధించినటువంటి సభ్యులంతా కూడా మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే పొన్నం ప్రభాకర్ తోటి భేటీ కాబోతా ఉన్నారు. సో ఒక పక్కన గతంలోనే పొన్నం ప్రభాకర్ ఒక మాట చెప్పిండు, ఉన్నటువంటి 32 డిమాండ్లని 29 వాటిని మాత్రం పరిష్కరిస్తాం, ఇంకా 3 మా పరిధులు లేవు, ఆ 3టికి సంబంధించిన అంశంలో మేము ఇప్పుడు క్లారిటీ ఇవ్వలేమంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వమే పొన్నం ప్రభాకర్ గారే చెప్పడం జరిగింది. సో దీంట్లో భాగంగానే ఆందోళనని ఇంకా ఉధృతం చేయడం జరిగింది. సో బస్సులు ఎక్కడికక్కడ బంద్ అయిపోయినాయి. ఆయా జిల్లాల్లో డిపోల ముందు ఆర్టీసీ సంబంధించిన కార్మికులంతా కూడా ధర్నాకు దిగడం జరిగింది. సో ఇదే నేపథ్యంలో ఒక పక్కన ఆర్టీసీకి సంబంధించిన బస్సులు బంద్ కావడం, ఆర్టీసీ సంబంధించిన కార్మికులకి ప్రతిపక్షాలు మద్దతు తెలపడం, ఇదే నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులంతా కూడా తిరగబడడం రాష్ట్ర ప్రభుత్వం పైన. రేపు జరగనున్నటువంటి ఏ పరిణామాలైనా కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సినటువంటి అవకాశం రావడం, అంటే ముఖ్యంగా ఆర్టీసీ కార్మికుల యొక్క ఆత్మహత్యలకి, ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి ఆగ్రహావేశాలకి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ముఖ్యంగా ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ అండ్ బీజేపీ పార్టీ రేపు ఆసరగా చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికిప్పుడు వీటన్నిటిని కూడా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సంసిద్ధమైపోయింది. సో ఉన్నటువంటి 32 డిమాండ్లలో 31 డిమాండ్లని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కేవలం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం కావచ్చు, మరో పక్కన ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి సుమారుగా 39,000 మంది ఆర్టీసీ కార్మికులని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించడం, పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలని రిలీజ్ చేయడం, అలాగే ప్రైవేటు బస్సులకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ కూడా ఏ ఒక్క సంబంధించినటువంటి ఉద్యోగికి కూడా వాళ్ళు ఉద్యోగానికి కూడా ముప్పు ఉండకూడదన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఒక భరోసా మరి పూర్తి స్థాయిలో ఈరోజు భేటీ తర్వాత పూర్తిగా ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే ఇక ఇప్పుడైతే సరైనటువంటి సమయం ఇప్పుడే అని చెప్పేసి ఆర్టీసీ సంబంధించినటువంటి సిబ్బందితో పాటు ఆర్టీసీకి సంబంధించినటువంటి జేఏసీ నేతలు సైతం కూడా దీన్నే భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా చేసిండ్రు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో 54 రోజుల పాటు ధర్నా చేయడం జరిగింది, సమ్మె చేయడం జరిగింది. ఎక్కడికక్కడ బస్సులన్నీ కూడా నిలిచిపోయినాయి. అప్పుడు కూడా 32 మంది చనిపోయారు ఆర్టీసీ కార్మికులు. ఈ సమస్యల కోసమే, ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలే అప్పుడు కూడా ఉన్నాయి. ఈ డిమాండ్లనే ఆర్టీసీకి సంబంధించినటువంటి జేఏసీ అంతా కూడా ప్రభుత్వం కూడా పెట్టడం జరిగింది. కానీ ఆ రోజు కూడా ఏం తీర్చలేదు. పూర్తిగా యూనియన్లని రద్దు చేసి దాంట్లో వెల్ఫేర్ కమిటీలను ఏర్పాటు చేసిరు. కానీ ఇప్పుడు కూడా యూనియన్లను పునరుద్ధరించాలి, ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి ఆర్టీసీ కార్మికులని, ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వ సంస్థగా గుర్తించాలా, అంతేకాకుండా పే స్కేల్ అలాగే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు ప్రైవేటీకరణ చేసేటువంటి ఏదైతే ఉద్దేశం ఉందో ఆర్టీసీలో ప్రైవేటు బస్సులను కొనుగోలు సంబంధించినటువంటి విషయంలో మొదటికి ఆర్టీసీకే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్లో ఇవంతా కూడా కనబడతా ఉంది. గతంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగిందో, ప్రభుత్వ సంస్థగా ఏదైతే గుర్తించడం జరిగిందో దాంట్లో భాగంగానే మాకు కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టీసీని సైతం కూడా ఇది ప్రభుత్వ సంస్థగా గుర్తించాలి, అలా పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులనే పరిగణించాలని చెప్పేసి వాళ్ళు ప్రధానమైనటువంటి డిమాండ్ కనబడతా ఉన్నది. వీటన్నిటిని కూడా నెరవేర్చేటువంటి ఒక ప్రక్రియ అయితే మాత్రం కనబడుతుంది. ఉద్రిక్తతను మనం చూసుకోవచ్చు. 1 కాదు 2 కాదు 3 చోట్ల
ఖమ్మం, నల్గొండ, ఏకంగా నర్సంపేటలో, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నర్సంపేటలో చనిపోవడం, శంకర్ గౌడ్ అనేటువంటి ఆర్టీసీ డ్రైవర్ కూడా చనిపోవడం. ఇదంతా చూసినట్టయితుంటే ఇప్పుడు కనుక మనం ఈ సమస్యను కనుక మనం సాల్వ్ చేయకపోతే, సార్ట్అవుట్ చేయకపోయినట్టయితుంటే ఖచ్చితంగా మనం ప్రజల్లో పలచనైతామన్నటువంటి ఉద్దేశంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ చర్చలను ఎట్టి పరిస్థితుల్లో విఫలం కాకూడదు. ఈ రోజు అర్ధరాత్రి వరకు ఈ సంబంధించినటువంటి దాంట్లో క్లారిటీ మనం ఇవ్వకపోయినట్టయితుంటే, దీంట్లో ఫెయిల్యూర్ అయినట్టయితుంటే, ఈ చర్చలు విఫలమైనట్టయితుంటే రేపు జరగనున్నటువంటి పరిణామాలు తీవ్రతరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఆర్టీసీ కార్మికులు మాత్రమే వాళ్ళు ధర్నాలో పాల్గొనడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి కూడా వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాలు సైతం కూడా వాళ్ళ ధర్నాకి మద్దతు ఇచ్చి వాళ్ళు కనుక ప్రతిరోజు ధర్నాలో కనుక పాల్గొన్నట్టయితుంటే ప్రభుత్వం పైన ఇంకా చెడ్డ పేరు వస్తుంది అన్నటువంటి భావనతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు జరిగేటువంటి భేటీలో ఖచ్చితంగా ఆర్టీసీ జేఏసీకి సంబంధించినటువంటి నేతలను ఒప్పించేటువంటి ప్రయత్నం, కాస్త టైం తీసుకొని వీటన్నిటి కూడా పరిష్కారం, ముఖ్యంగా 1-2 సంబంధించినటువంటి విషయంలో కొంత టైం ఇవ్వండి అని చెప్పేసి ఆర్టీసీ సంబంధించినటువంటి జేఏసీ నేతని ఒప్పించేటువంటి ప్రయత్నం అయితే చేయబోతా ఉన్నారు. ఇప్పటికే మహాలక్ష్మి ద్వారా మరి ప్రభుత్వం ఉచితంగా బస్సులు నడుపుతా ఉన్నది. ఎక్కడికక్కడ బస్సులు ఆగిపోవడంతో ప్రజా రవాణా వ్యవస్థ అంతా కూడా చిన్న భిన్నం అయిపోయింది. ప్రైవేటుకు సంబంధించినటువంటి వాహనాల దోపిడీ పెరిగిపోయింది. కాబట్టి ప్రజల నుంచి ఇటువైపు నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతున్నటువంటి ఈ సందర్భంలో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు అర్ధరాత్రి వరకు బస్సులు బంద్ అనేటువంటిది ఉండకూడదు. బస్సులని యథావిధిగా నడవాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇప్పటికే ఐఏఎస్ల కమిటీతో ఇప్పటికే భేటీ అయిపోయింది జేఏసీ సంబంధించినటువంటి నేతలు. నెక్స్ట్ మరి కాసేపట్లో మంత్రులతో భేటీ కాబోతా ఉన్నది. ఈ మంత్రుల యొక్క భేటీ తర్వాత ఒక కీలకమైనటువంటి నిర్ణయం రాబోతా ఉంది. అది కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఆర్టీసీ సంబంధించినటువంటి కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించేటువంటి దిశగా ఇలా భేటీ మంత్రులతో కానీ జేఏసీ సంబంధించినటువంటి నేతలు వాళ్ళు ఐఏఎస్లతో అయినటువంటి భేటీలో కూడా ఇదే సంబంధించినటువంటి అంశం వాళ్ళు కూడా ఐఏఎస్ల కమిటీ సైతం కూడా వీళ్ళకి సూచించడం జరిగింది. కాస్త టైం ఇవ్వండి, దీన్ని ఖచ్చితంగా పరిష్కరిస్తాం, మీరు అన్నటువంటి డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకుపోతా ఉన్నాం, మీరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదంటూ ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయబోతా ఉన్నారు. ఈరోజు అర్ధరాత్రి నుంచి ఖచ్చితంగా ఈ సమ్మెకి ఫుల్ స్టాప్ పెట్టి రేపు యథావిధిగా బస్సులు అయితే స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.